లైవ్లో డిబేట్లు విమర్శలు చూడలేక గుండెలు బాదుగా నడుస్తుంది క్రైస్తవ్యం. అర్థమై సావట్లేదు అప్పటికి. నీ తెలివి తక్కువతనం ఆసరి చేసుకుని శత్రువు నీ వేలుతో నీ కన్ను పొడి చేస్తున్నాడు. బుర్ర పని చేయట్లేదు. ఇంకా ఎవడి మీద అటాక్ చేయాలో, ఎవడి మీద అటాక్ చేస్తున్నాడో, అసలు ఎవడెవడు కలిసి ఎవరిని కొట్టాలో, ఎవడెవడు కొట్టేసుకుంటున్నాడో మధ్య పని చేస్తలేదో కొడికి. కుండలన్నీ విషపు కుండలకి చేయగలరా నాయన? ఈ మధ్య కాలపు పరిస్థితుల్లో ఈ పోకడ చూస్తుంటే ఎంతో సిగ్గు, ఎంతో దుఃఖం, ఎంతో బాధ, ఎంతో అవమానం. ఇవన్నీ శత్రువు యొక్క కుట్ర అనే ఆలోచన ఎందుకు రావట్లేదు? ఇప్పుడు నువ్వే గొప్పని తేలింది, ఏమవుతుంది? ఆడి వేషాలను రుజువు చేయగలిగో, ఏమైంది? మీరిద్దరు కూడా సన్నాసులను ఇంకోటి రుజువు చేస్తాడు, అప్పుడేమవుతుంది? ఏంటి అసలు ఇదంతా? ఎవరిని సంతోషపరచడానికి, ఎవరిని గెలిపించడానికి ఎందుకు ఓడిపోతున్నావు నాకు అర్థం కావట్లా. ఆదివారం వస్తుంటే, కోట్లకు వస్తుంటే, లైవ్ లో కూర్చుంటుంటే ఇంత విషపు కూడు ముఖాన్ని వేస్తున్నావు కదా.